ఈ క్రిస్పీ కారపూసకి మనము సేమ్ రేషియోలో శనగపిండి, వరిపిండి తీసుకున్నాం. తర్వాత వామును కూడా కొంచెం గ్రైండ్ చేసి పెట్టుకుంటామండి. ఎందుకంటే సన్న జాలి మనం ఉపయోగిస్తాం కాబట్టి కారపూస చుట్టుకునేటప్పుడు అడ్డం వస్తాయనమాట. జల్లీలో ఒక కప్పు వరిపిండి, ఒక కప్పు శనగపిండి, టేబుల్ స్పూన్ మనము గ్రైండ్ చేసిన వాము, రుచికి సరిపడా సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని జల్లీలో పట్టేసుకుంటాం. పైన మిగిలినవి మనం తీసేస్తామండి, డిస్కార్డ్ చేసేస్తాం. ఇంకా మనము సరిపడా వాటర్ వేసుకొని మరీ లూజ్‌గా కాదు, మరీ తిక్కుగా కాదు. మనము కారపూస చుట్టుకునే దానికి వీలుగా ఉండే విధంగా మనం చక్కగా ఈ విధంగా కలుపుకొని పెట్టేసుకుంటామండి. కింద మనము ఆయిల్ ఆల్రెడీ కాగడానికి పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఈ జంతికల గొట్టంలో మనము సరిపడా పిండి పెట్టుకొని చక్కగా కాగిన నూనెలో ఈ విధంగా వేసేసుకొని 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ మనము మన దగ్గర ఉన్న పిండి అయ్యేంత వరకు కూడా ఈ విధంగా కారపూస చుట్టేసుకుంటామండి. ఇంకా లాస్ట్‌లో కొంచెం కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని మనము చుట్టుకున్నటువంటి కారపూస మీద వేసేసుకుంటాము. ఇంకంతేనండి, కారపూస రెడీ అయిపోతుంది సర్వ్ చేయడానికి. ఎంతో టేస్టీగా, క్రిస్పీగా వాము ఫ్లేవర్ తగులుతూ ఎంత అద్భుతంగా ఉంటుందో.